మున్సిపల్ శాఖలో మొత్తం 123 మున్సిపాలిటీస్ ఉన్నాయి. అందులో 17 మున్సిపల్ కార్పొరేషన్స్, 24 నగర పంచాయతీలు, 72 మున్సిపాలిటీస్, మొత్తం 123. ఇది మెయిన్ రివ్యూ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్, సివరేజ్ ప్రాజెక్ట్స్, వీటి మీద. ఎందుకంటే ఏ మున్సిపాలిటీలైనా ప్రతి ఒక్కరు కోరుకునేది రోడ్లు ఉండాలని, డ్రింకింగ్ వాటర్ ఉండాలని, ఎలక్ట్రిసిటీ లైట్స్ ఉండాలని, బేసిక్ ఇవి కోరుకుంటారు, క్లీనినెస్. అయితే ప్రతి ఒక్కరికి మంచి వాటర్ ఇవ్వాలా, 24 గంటల వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో 2014-19 దాకా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించింది. 24 గంటలు ప్రతి ఇంటికి ట్యాప్ కొళాయి వచ్చేటట్టుగా, నీళ్లు ఉండేటట్టుగా చేయాలని దాంతో కొన్ని ప్రాజెక్టులు యాక్చువల్గా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 5,350 కోట్లు. దాంట్లో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటరు, సివరేజ్ లైన్స్, ప్లాంట్స్, తర్వాత స్టామ్ వాటర్ అంటే పెద్ద పెద్ద డ్రైన్స్, ఈ మూడింటికి ఖర్చు పెట్టేటట్టుగా మెయిన్గా చేసాం. అయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కలిసి దాంట్లో ఖర్చు పెట్టింది ఒక 429 కోట్లు. అంటే 5,350 కోట్లు ప్రాజెక్ట్ తెస్తే 5 సంవత్సరాలు అయిపోయేటప్పటికి దాంట్లో ఖర్చు పెట్టింది కేవలం 429 కోట్లు మాత్రమే. రేపు 30వ తేదీకి అది ఎక్స్పైర్ అయిపోతుంది ఆ ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్ట్ యాక్చువల్గా ఈరోజు నిజంగా ఆ ప్రాజెక్ట్ కానీ పూర్తి అంటే రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో కనీసం 50% ఆఫ్ ది మున్సిపాలిటీలో చక్కగా వాటర్ ఉండేది. వీటన్నిటికీ కారణం ఏంటంటే మున్సిపాలిటీకి వచ్చే ఫండ్స్ని డైవర్ట్ చేయటం ఒకటి, తర్వాత వాళ్ళ షేర్ పెట్టకుండా పోవటం, ఈ విధంగా జరిగింది. వీటి మీద యాక్చువల్గా ఇవాళ అధికారులతో యాక్చువల్గా చాలా డీటెయిల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, నేను, హెచ్ఓడీస్ డిస్కస్ చేయడం జరిగింది. వీటితోటే వర్షాకాలం స్టార్ట్ అయింది. జనరల్గా వర్షాకాలం రాగానే డెంగ్యూ లాంటి వ్యాధులు యాక్చువల్గా ప్రబలుతాయి. ఆల్రెడీ అక్కడక్కడ యాక్చువల్గా ఇండికేషన్స్ వస్తున్నాయి. అయితే మున్సిపాలిటీలో ఇంతవరకు ఎక్కడ కూడా అది అంటే పర్టికులర్గా స్ప్రెడ్ అయ్యి ఎక్కడ రాలేదు. ఎక్కడన్నా డయేరియా అక్కడక్కడ ఒకరికిద్దరికి వస్తే అది ఒకరిద్దరికి అక్కడక్కడ వచ్చింది. దాన్ని కూడా యాక్చువల్గా డీటెయిల్గా హెల్త్ డిపార్ట్మెంట్తో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయినప్పటికీ దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయాలని ఫస్ట్ డ్రైన్స్లో డీసెంట్రలైజ్ సిల్ట్ తీయమన్నాం. ఎందుకంటే సిల్ట్ తీస్తే వాటర్ ఫ్లో అవుతుంది. అందుకని అధికారులందరికీ యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఎక్కడెక్కడ పైపుల్లో లీకేజ్ ఉంటే ఇమీడియట్గా 24 అవర్స్లో వాటిని రెక్టిఫై చేయమని, తర్వాత డ్రైన్స్లో సిల్ట్ 100% జూలై ఎండ్కి 123 మున్సిపాలిటీస్లో సిల్ట్ తీయమని, దానికి ఫండ్స్ కూడా ఒక 50 కోట్ల దాకా అవుతుందని యాక్చువల్గా ఎస్టిమేట్ చేశారు. ఆ 50 కోట్లు కూడా రిలీజ్ చేయడానికి యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం. దాన్ని కూడా ఒక 4-5 రోజుల్లో వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని చేస్తాం. ఈ విధంగా ఈరోజు మెయిన్గా రైనీ సీజన్లో డిసీజులు ప్రబలకుండా ఉండడానికి ఏం చేయాలనే చర్యలు ప్రత్యేకంగా తీసుకుంటున్నాం.